ఇది ఉంది. అందుకని అమ్మాయి అంతసేపు తట్టిందంటే అమ్మాయికి మతి చెలిస్తే అంతసేపు ఎందుకు తట్టుతుంది? అజయ్ నన్ను కాపాడని కూడా ఏదో అడిగిందని చెప్తున్నారు. సో ఇవన్నీ చూసినప్పుడు తల్లి ప్రాబ్లం ఉంది. ఎందుకంటే మీడియా వాళ్ళు ఆమెతో ట్రై చేస్తే కూడా మీడియా మీద సీరియస్ అయిందని చెప్తున్నారు. అందుకని కొంతమంది మీడియా వాళ్ళు కూడా ఆమె మీద కోపంతో కూడా ఈ కథనాలు పుట్టిస్తున్నారని కూడా ఒకటి ఉంది. ఏదేమైనా ఇలాంటి వివాదాస్పదంగా లేకపోతే అనేక యాంగిల్స్లో కుట్ర థియరీలు వచ్చినప్పుడు పోలీసుల బాధ్యత ఏంటంటే దీన్ని క్లియర్ చేయాలి. ఇప్పటి వరకు ఇది ఉంది మా దగ్గర, ఇప్పటి వరకు మా ఇన్వెస్టిగేషన్లో తేలింది ఇది అనేది వాళ్ళు ఎప్పటికప్పుడు ఏముందో ఒక 10 నిమిషాలు చెప్పినా కూడా లేదో ప్రకటన రిలీజ్ చేసినా కూడా క్లారిటీ ఉంటుంది. కానీ పోలీసులు ఎందుకు మరి చాలా కేసుల్లో చూస్తున్నా, ఇది ఒకటే కాదు, వాళ్ళకి ఏంటంటే సమగ్రంగా ఇన్వెస్టిగేషన్ అయినాక చెప్దామని కూడా ఉండొచ్చు, లేదో వాళ్ళకి వేరే కేసులు ప్రెజర్ కూడా ఉండొచ్చు, మనకు తెలియదు. కానీ వాళ్ళైతే ఇలాంటి కేసుల్లో వచ్చినప్పుడు చెప్పట్లేదు. మనకు ఆ మధ్య విజయారెడ్డి ఇది కూడా ఇప్పటికి కూడా పోలీసులు క్లియర్గా అదేం జరిగిందని చెప్పట్లేదు. అది అందుకని రకరకాల ఇవి వ్యాపిస్తాయి. ఎందుకు వ్యాపిస్తాయి పుకార్లు అంటే అధికారిక వెర్షన్ అనేది క్లియర్గా బయటికి రాకపోతే ఇంకా పుకార్లే వస్తాయి. దానికి ఆజ్యం పోసినట్టుగా చుట్టుపక్కల వాళ్ళు రకరకాలుగా దాన్ని తీసుకెళ్తారు. సో ఇక్కడ ఒకటి, వాళ్ళు 3,500 ఇచ్చి అక్కడ ఎందుకున్నారు? 2, అక్కడ లాడ్జీలో వ్యభిచారం జరుగుతున్నది నిజమేనా? కాలనీ వాసులు చెప్తున్నది. మరి ఇంత తెలిసి పోలీసులు ఎందుకున్నారు అంటే పోలీసులకు తెలియకుండా వ్యభిచారం జరుగుతుందా? ఈ కాలనీ వాసులు ఎవరో ఒకరు ఫోన్ కొడతారు కదా 100కో ఇంకో దానికో. మరి అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు చర్య తీసుకోలేదు? వాళ్ళకేమన్నా కమిషన్లు వెళ్తున్నాయా అంటే చాలా కేసులు ఏంటంటే వాళ్ళ ఓటర్లు వాళ్ళకి వెళ్ళినప్పుడు వీళ్ళని వదిలేస్తారు. ఎప్పుడో ఒక్కొక్కసారి డ్రైవ్ జరుగుతుందా, ఆ డ్రైవ్ జరిగినప్పుడు దాడులు చేస్తారు. అది కూడా ముందే హింట్ ఇచ్చేస్తారు డ్రైవ్ జరగబోతుందని, వీళ్ళు ఖాళీ చేసి క్లియర్ చేస్తారు. ఇవన్నీ జనరల్గా జరిగేవే సమాజంలో ఎప్పుడైనా ఇల్లీగల్ యాక్టివిటీసు పోలీసుల నోటీస్కి రాకుండా జనరల్గా ఎక్కువ కాలం జరగవు. పోలీసుల నోటీసులు వచ్చినా కూడా వాళ్ళు డబ్బుల కోసం ఇంకో దానికోసం అది అలో చేయొచ్చు. ఏదేమైనా ఇప్పుడు తల్లే చంపి అమ్మాయిని తల్లే వెప్పించింది అనేదానికి కాంక్రీట్ ఆధారాలు అయితే ఏమీ లేవు. ఇవన్నీ కూడా కాలనీవాసులు చెప్తున్నదాన్ని మీడియా క్యారీ చేస్తుంది. అంత తప్ప మనకి పోలీసులు చెప్పిన అఫీషియల్ వెర్షన్ అయితే లేదు. అట్లాగే తల్లి కూడా ఏమీ మీడియాతో మాట్లాడలేదు. దీన్ని ఈ పుకార్లని ఆపాలంటే పోలీసులే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. పీర్జాదిగూడలో కాలనీ వాసులు కొంతమంది మీడియాతో మాట్లాడారు, మన మీడియాతో కూడా మన ఛానల్తో కూడా మాట్లాడారు. సో వాళ్ళు చాలా షాకింగ్ విషయాలు ఇప్పుడు బయటికి తీసుకొచ్చారు. మామూలుగా అయితే మనకి ఇప్పటివరకు తెలిసిన కథ ఏంటంటే ఎంఐ తేజస్వి, వాళ్ళ అమ్మ అరుణ, వాళ్ళ నాన్న అక్కడ ఈశ్వరరావు, వీళ్ళు ముగ్గురు తెలుసు మనకి. వీళ్ళది విజయనగరం, అయితే వైజాగ్లో ఉంటారు. ఈ అమ్మాయి బెంగళూరులో సాఫ్ట్వేర్లో కంపెనీలో పనిచేసేది. అయితే అక్కడ ప్రెజర్ భరించలేక 6 నెలలకు ముందు రిజైన్ చేసి వైజాగ్ వచ్చేసింది. అక్కడి నుంచి అమ్మాయి మీద మళ్ళీ ఇంట్లో వాళ్ళు కొంత ప్రెజర్ ఉంటుంది కదా, అంటే ఇంత చేసి చదివి నువ్వు మళ్ళీ ఖాళీగా అందుకున్నావు, వేరే జాబ్ ట్రై చేయొచ్చు, ఒక జాబ్లో ప్రెజర్ ఉన్నప్పుడు వేరే జాబ్ ట్రై చేయొచ్చు కదా అని అనుకున్నారు. అలాగా ఈ అమ్మాయి తల్లి కలిసి హైదరాబాద్ వచ్చారు. ఇక్కడ నుంచే మనకి అనేక అనుమానాలు ఉన్నాయి. మామూలుగా అయితే ఏమనుకున్నారంటే ఈ అమ్మాయి బట్టలు లేకుండా అర్ధరాత్రి దాటిన తర్వాత అరౌండ్ 2:30కి అక్కడి నుంచి కిందకి వచ్చి కింద తలుపు తట్టి తర్వాత బయటికి వెళ్ళి అక్కడ ఒక చిన్న గుడిలో విగ్రహం చీరలాగి ఆ విగ్రహాన్ని కూడా తీసుకొని మళ్ళీ పరిగెత్తిపోయి ఆ చెరువులో దీనికి తల్లి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత తల్లి ఏం చెప్పిందంటే అమ్మాయికి పీడకలలు ఎక్కువ వస్తున్నాయి, డిస్టర్బ్డ్గా ఉంది, ఫోబియా ఉంది అమ్మాయికి, ఫియర్ ఫోబియా అనేదో చెప్పింది ఆవిడ. ఇది పోలీసులు ఇదే స్టోరీ చెప్పారు. కానీ ఇప్పుడు పక్కింటి వాళ్ళు, కాలనీ వాళ్ళు, సీసీటీవీ ఫుటేజీలు ఇవన్నీ వచ్చినాక స్టోరీ మారిపోయింది. ఒకటి, వీళ్ళు ఉంటున్నది మామూలు ఇల్లు కాకుండా అది లాడ్జింగ్కి వాడుతున్నారు 2nd ఫ్లోర్లో ఆ బిల్డింగ్లో. ఆ లాడ్జింగ్లో వీళ్ళు రోజుకి 3,500 ఇచ్చి ఉంటున్నారు. దాదాపు 1-2 మంత్స్గా అక్కడ ఉంటున్నారు. ఇది అందరికీ ఆశ్చర్యం. ఎందుకు 3,500 ఇచ్చి పర్ డే వాళ్ళు ఉంటున్నారు? ఎందుకంటే బెటర్ ప్లేస్లు సిటీల్లోనే చాలా దొరుకుతాయి తక్కువకి. మెయిన్గా హోమ్ స్టేలు చాలా ఉన్నాయి.
నెలకు మాట్లాడుకుంటే చాలా తక్కువకే దొరుకుతాయి. ఇంకా బెస్ట్ ప్లేసెస్ ఉంటాయి. అక్కడ పోయి ఎందుకు వీళ్ళు ఉన్నారు అనే దానికి ఆ తల్లి ఇప్పటి వరకు మీడియాతో మాట్లాడలేదు. ఆమె కానీ మాట్లాడి విషయాలు చెప్తే క్లారిటీ వస్తుంది. లేదు పోలీసులైనా ఆమె తల్లితో ఆల్రెడీ చాలాసార్లు మాట్లాడి ఉంటారు కాబట్టి ఇప్పటివరకు ఈ ఎంక్వైరీలో మాది ఇది జరిగిందని కానీ వాళ్ళు మీడియా ముఖంగా డీటెయిల్గా చెప్తే కూడా ఒక కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఇప్పుడు ఇట్లా పోలీసులు చెప్పట్లేదు, ఇటు తల్లి మీడియాతో మాట్లాడలేదు. అందుకని ఏమవుతుందంటే ఇంకా రకరకాల వాళ్ళ మీద మీడియా ఆధారపడుతుంది. పక్కింటి వాళ్ళు, లేకపోతే ఆ ఇంట్లో ఉన్న వేరే ఫ్లోర్లో ఉన్నవాళ్ళు, అట్లాగే కాలనీ వాసులు, ఇవన్నీ ఇప్పుడు బయటకు వచ్చాయి. సో కాలనీ వాసులు కానీ ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు, ముఖ్యంగా తలుపు తట్టిన లేడీ పెద్దావిడ, వీళ్ళందరూ చెప్తున్నది ఏమంటే మామూలుగా అక్కడ దొంగతనాలు కూడా గతంలో జరిగాయి కాబట్టి తలుపు తట్టినప్పుడు అలాగేమన్నా ఎవరైనా అనుకునింది ఆమె బయటికి రాలేదు. ఎవరు తలుపు తట్టారో కూడా ఆమెకు తెలియదు ఆమె చెప్తున్న ప్రకారం. అయితే కొంత తలుపు 10 నిమిషాల వరకు తట్టింది, ఈమె గమ్మున ఉండిపోయింది. ఆ పాప వెళ్ళిపోయినాక మళ్ళీ ఒక 3 కుర్రాళ్ళు వచ్చి వాళ్ళు తలుపు తట్టారు. కిటికీలో నుంచి చూసి ఎవరు మీరని అడిగితే మేము ఇక్కడే ఉంటామండి, పైన ఉంటాము, ఇట్లా అమ్మాయి న్యూడ్గా వచ్చి తలుపు తట్టింది మాది, మాకు భయం వేసింది, మళ్ళీ కిందికి అరుస్తూ పరిగెత్తింది, అందుకని మేము మీ అబ్బాయి ఉన్నాడా, మీ అబ్బాయి ఉంటే లేపండి, ఒకసారి ఓనర్కి ఫోన్ నెంబర్ ఇస్తే ఓనర్తో మాట్లాడతామని అడిగారండి. ఈమె లేపలేదు అబ్బాయిని. లేపకుండా ఇప్పుడు ఈ టైంలో ఓనర్కి ఫోన్ చేసిన ఓనర్ తీయడు, ఓనర్ వచ్చేది ఏముండదు, మీరు వెళ్ళి తలుపు వేసుకొని పడుకోండి అని చెప్పిందంట. వాళ్ళు వెళ్ళిపోయారు కానీ వాళ్ళు లోపలికి వెళ్ళలేరు. ఇంకెవరో వచ్చారంట, వాళ్ళని పట్టుకొని వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళకి భయం వేసింది, అర్ధరాత్రి ఈ టైంలో న్యూట్గా వచ్చి ఒక అమ్మాయి ఇది తీస్తే భయం వేసిందని చెప్తున్నారు. ఇప్పుడు ఆ 4 కుర్రాల మీద కూడా అనుమానం వస్తుంది, ఇదంతా వాళ్ళే చేశారు, అసలు వాళ్ళే ఈ అమ్మాయిని చేసి చంపారు అన్న యాంగిల్లో ఒక యాంగిల్లో వస్తుంది. రెండో యాంగిల్ సెకండ్ ఫ్లోర్లో జరుగుతుంది, వీళ్ళ తల్లి ఈ అమ్మాయి దగ్గర ఇచ్చింది అన్న ఒక యాంగిల్ కూడా బయటకు వచ్చింది. ఇది నిజమో కాదో తెలియదు, మనం తల్లి మీద అట్లాంటి అబండాలు తెలియకుండా వేయడం కరెక్ట్ కాదు. కానీ ఆ కాలనీ వాసులు కొంతమంది ఈ కథనం చెప్తున్నారు. అక్కడ అది జరుగుతుంది సార్, కాలనీలో వాళ్ళు లాడ్జ్ అని చెప్పి ఇలాంటివి చేస్తున్నారు అనేది చెప్తున్నారు. చాలా చోట్ల ఇలాగా ఇల్లు తీసుకొని అనేది జరుగుతుంటుంది. అలాగే ఏమన్నా జరుగుతుందా మరి, కాలనీ వాసులకి తెలీదా మరి? అట్లాంటి ప్లేస్లో ఏమెందుకు సరే బిగినింగ్ తెలియకపోవచ్చు, 2 రోజులు నాకు తెలుస్తుంది కదా ఇలాంటి ప్లేస్ అని, అక్కడెందుకు ఒక వయసున్న 25 ఏళ్ళు ఉన్న కూతుర్ని పెట్టుకొని ఈమె అక్కడెందుకు ఉంది? ఇవన్నీ అనాన్సర్డ్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. రెండోది బట్టలు కిందకి తల్లే వేసింది, అమ్మాయి బట్టలు, తల్లికి ఈమెకి గొడవ జరిగింది ముందు రోజు కూడా. ఇక్కడ నుంచి వెళ్ళడం తల్లికి ఇష్టం లేదు, కూతురేమో దూరంగా వెళ్ళిపోయి మళ్ళీ జాబ్ ట్రై చేసుకోవాలనుకుంటుంది అని ఒక ఇది ఉంది. అందుకనే అమ్మాయి అంతసేపు తట్టిందంటే అమ్మాయికి మతి చెల్లిస్తే అంతసేపు ఎందుకు తట్టుతుంది, అజయ్ నన్ను కాపాడని కూడా ఏదో అడిగిందని చెప్తున్నారు. సో ఇవన్నీ చూసినప్పుడు తల్లి ప్రాబ్లం ఉంది. ఎందుకంటే మీడియా వాళ్ళు ఆమెతో మాట్లాడడం చేస్తే కూడా మీడియా మీద సీరియస్ అయిందని చెప్తున్నారు. అందుకని కొంతమంది మీడియా వాళ్ళు కూడా ఆమె మీద కోపంతో కూడా ఈ కథనాలు పుట్టిస్తున్నారని కూడా ఒకటి ఉంది. ఏదేమైనా ఇలాంటి వివాదాస్పదంగా లేకపోతే అనేక యాంగిల్స్లో కుట్ర థియరీలు వచ్చినప్పుడు పోలీసుల బాధ్యత ఏంటంటే దీన్ని క్లియర్ చేయాలి. ఇప్పటి వరకు ఇది ఉంది మా దగ్గర, ఇప్పటి వరకు మా ఇన్వెస్టిగేషన్లో తేలింది ఇది అనేది వాళ్ళు ఎప్పటికప్పుడు ఏముందో ఒక 10 నిమిషాలు చెప్పినా కూడా, లేదో ప్రకటన రిలీజ్ చేసినా కూడా క్లారిటీ ఉంటుంది. కానీ పోలీసులు ఎందుకు మరి చాలా కేసుల్లో చూస్తున్నా, ఇది ఒకటే కాదు, వాళ్ళకి ఏంటంటే సమగ్రంగా ఇన్వెస్టిగేషన్ అయినాక చెప్దామని కూడా ఉండొచ్చు, లేదో వాళ్ళకి వేరే కేసులు ప్రెజర్ కూడా ఉండొచ్చు, మనకు తెలియదు. కానీ వాళ్ళైతే ఇలాంటి కేసుల్లో వచ్చినప్పుడు చెప్పట్లేదు. మనకు ఆ మధ్య విజయారెడ్డి ఇది కూడా ఇప్పటికి కూడా పోలీసులు క్లియర్గా అదేం జరిగిందని చెప్పట్లేదు. అది అందుకనే రకరకాల ఇవి వ్యాపిస్తాయి. ఎందుకు వ్యాపిస్తాయి పుకార్లు అంటే, అధికారిక వెర్షన్ అనేది క్లియర్గా బయటికి రాకపోతే ఇంకా పుకార్లే వస్తాయి. దానికి ఆజ్యం పోసినట్టుగా చుట్టుపక్కల వాళ్ళు రకరకాలుగా దాన్ని తీసుకెళ్తారు. సో ఇక్కడ ఒకటి, వాళ్ళు 3,500 ఇచ్చి అక్కడ ఎందుకున్నారు, 2 అక్కడ లాడ్జీలో వ్యభిచారం జరుగుతున్నది నిజమేనా, కాలనీ వాసులు చెప్తున్నది,
మరి ఇంత తెలిసి పోలీసులు ఎందుకున్నారు అంటే పోలీసులకు తెలియకుండా విచారణ జరుగుతుందా? ఈ కాలనీ వాసులు ఎవరో ఒకరు ఫోన్ కొడతారు కదా 100కో ఇంకో దానికో. మరి అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు చర్య తీసుకోలేదు? వాళ్ళకేమన్నా కమిషన్లు వెళ్తున్నాయా? అంటే చాలా కేసులు ఏంటంటే వాళ్ళ ఓటర్లు వాళ్ళకి వెళ్ళినప్పుడు వీళ్ళని వదిలేస్తారు. ఎప్పుడో ఒక్కొక్కసారి డ్రైవ్ జరుగుతుందా, ఆ డ్రైవ్ జరిగినప్పుడు దాడులు చేస్తారు. అది కూడా ముందే హింట్ ఇచ్చేస్తారు డ్రైవ్ జరగబోతుందని. వీళ్ళు ఖాళీ చేసి క్లియర్ చేస్తారు. ఇవన్నీ జనరల్గా జరిగేవే సమాజంలో ఎప్పుడైనా ఇల్లీగల్ యాక్టివిటీసు పోలీసుల నోటీస్కి రాకుండా జనరల్గా ఎక్కువ కాలం జరగవు. పోలీసుల నోటీసులు వచ్చినా కూడా వాళ్ళు డబ్బుల కోసం ఇంకో దానికోసం అది అలో చేయొచ్చు. ఏదేమైనా ఇప్పుడు తల్లే చంపే అమ్మాయిని తల్లే వెప్పించింది అనేదానికి కాంక్రీట్ ఆధారాలు అయితే ఏమీ లేవు. ఇవన్నీ కూడా కాలనీవాసులు చెప్తున్నదాన్ని మీడియా క్యారీ చేస్తుంది. అంత తప్ప మనకి పోలీసులు చెప్పిన అఫీషియల్ వెర్షన్ అయితే లేదు. అట్లాగే తల్లి కూడా ఏమీ మీడియాతో మాట్లాడలేదు. దీన్ని ఈ పుకార్లని ఆపాలంటే పోలీసులే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఫిర్యాదుగూడలో కాలనీ వాసులు కొంతమంది మీడియాతో మాట్లాడారు. మన మీడియాతో కూడా మన ఛానల్తో కూడా మాట్లాడారు. సో వాళ్ళు చాలా షాకింగ్ విషయాలు ఇప్పుడు బయటికి తీసుకొచ్చారు. మామూలుగా అయితే మనకి ఇప్పటివరకు తెలిసిన కథ ఏంటంటే ఎంఐ తేజస్వి, వాళ్ళ అమ్మ అరుణ, వాళ్ళ నాన్న అక్కడ ఈశ్వరరావు, వీళ్ళు ముగ్గురు తెలుసు మనకి. వీళ్ళది విజయనగరం, అయితే వైజాగ్లో ఉంటారు. ఈ అమ్మాయి బెంగళూరులో సాఫ్ట్వేర్లో కంపెనీలో పనిచేసేది. అయితే అక్కడ ప్రెజర్ భరించలేక 6 నెలలకు ముందు రిజైన్ చేసి వైజాగ్ వచ్చేసింది. అక్కడి నుంచి అమ్మాయి మీద మళ్ళీ ఇంట్లో వాళ్ళు కొంత ప్రెజర్ ఉంటుంది కదా, అంటే ఇంత చేసి చదివి నువ్వు మళ్ళీ ఖాళీగా అందుకున్నావు, వేరే జాబ్ ట్రై చేయొచ్చు, ఒక జాబ్లో ప్రెజర్ ఉన్నప్పుడు వేరే జాబ్ ట్రై చేయొచ్చు కదా అని అనుకున్నారు. అలాగా ఈ అమ్మాయి తల్లి కలిసి హైదరాబాద్ వచ్చారు. ఇక్కడ నుంచే మనకి అనేక అనుమానాలు ఉన్నాయి. మామూలుగా అయితే ఏమనుకున్నారంటే ఈ అమ్మాయి బట్టలు లేకుండా అర్ధరాత్రి దాటిన తర్వాత అరౌండ్ 2:30కి అక్కడి నుంచి కిందకి వచ్చి కింద తలుపు తట్టి తర్వాత బయటికి వెళ్ళి అక్కడ ఒక చిన్న గుడిలో విగ్రహం చీర లాగి ఆ విగ్రహాన్ని కూడా తీసుకొని మళ్ళీ పరిగెత్తిపోయి ఆ చెరువులో దీనికి తల్లి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత తల్లి ఏం చెప్పిందంటే అమ్మాయికి పీడకలలు ఎక్కువ వస్తున్నాయి, డిస్టర్బ్డ్గా ఉంది, ఫోబియా ఉంది అమ్మాయికి, ఫియర్ ఫోబియా అనేదో చెప్పింది ఆవిడ. ఇది పోలీసులు ఇదే స్టోరీ చెప్పారు. కానీ ఇప్పుడు పక్కింటి వాళ్ళు, కాలనీ వాళ్ళు, సీసీటీవీ ఫుటేజీలు ఇవన్నీ వచ్చినాక స్టోరీ మారిపోయింది. ఒకటి వీళ్ళు ఉంటున్నది మామూలు ఇల్లు కాకుండా అది లాడ్జింగ్కి వాడుతున్నారు, 2nd ఫ్లోర్లో ఆ బిల్డింగ్లో. ఆ లాడ్జింగ్లో వీళ్ళు రోజుకి 3,500 ఇచ్చి ఉంటున్నారు. దాదాపు 1-2 monthsగా అక్కడ ఉంటున్నారు. ఇది అందరికీ ఆశ్చర్యం. ఎందుకు 3,500